హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ అజ్జు. మీలో ఎంతమందికి మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? అయితే మనకు రోడ్ టు రిచ్ అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళు మనం మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనకు 8% ఆఫ్ కమిషన్ ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ అజ్జు. అయితే మీలో ఎంతమందికి మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? అయితే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది? అసలు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి కంపెనీ కూడా అసలు రేట్లు చాలా హెవీగా అయిపోయాయి. అయితే ఈ మనకు రోడ్ టు రిచ్ అనే కాన్సెప్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది జెన్యూన్ యాప్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అయితే ఇక్కడ ఏంటంటే, మనం మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు ప్రతి మొబైల్ రీఛార్జ్ మీద మనకి 8% ఆఫ్ కమిషన్ ఇస్తున్నారు. వీళ్ళు టోటల్గా 10% ఆఫ్ కమిషను మనకు మొబైల్ రీఛార్జ్ మీద ఇస్తున్నారు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ను కూడా స్టడీ చేసిన తర్వాతే మీకు చెప్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో మీరు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి. అయితే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే, మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే కానీ మనం అఫ్లైట్ మార్కెటింగ్ చేయలేము. అసలు అఫ్లైట్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి అఫ్లైట్ మార్కెటింగ్. ఈ అఫ్లైట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక ప్రోడక్ట్ను చూపెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కొనుక్కోమని చెప్తారు. అంటే మీరు కొనుక్కోవడం ద్వారా వాళ్ళకేం లాభం అని ఎప్పుడైనా ఆలోచించారా? అవునండి. ఇదేంటంటే, ఇప్పుడు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఆజియో కానీ, ఇలా ఏవైతే ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్లో మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకు కొంత కమిషన్ అనేది వెళ్తుంది. అయితే అదే కాన్సెప్ట్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లాట్ఫామ్లో దీంట్లో కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అయితే ఈ అఫ్లైట్ మార్కెటింగ్ చేయాలంటే పర్టికులర్గా మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మనం అఫ్లైట్ మార్కెటింగ్ లింక్ తయారు చేసుకొని ఆ అమెజాన్ యొక్క ప్రోడక్ట్ను తీసుకొచ్చుకొని మనం పెట్టుకొని దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దీంట్లోనే అమెజాన్ కానీ, ఆజియో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, తర్వాత వీళ్ళది ఆర్ఆర్ ఓన్ ఆన్లైన్ షాపింగ్ కూడా ఉందండి. దీంట్లో మీరు డ్రెస్సెస్ కానీ ఏవైనా పర్చేస్ చేసుకోవచ్చండి. మీరు ఏది పర్చేస్ చేసుకున్నా కానీ దాని మీద కమిషన్ అనేది మీకు వస్తుందండి. ప్రతి కమిషన్లో అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఈ మొబైల్ రీఛార్జ్ కూడా వీళ్ళు 10% ఆఫ్ కమిషన్ ఇస్తున్నారు. అంటే ప్రతి మొబైల్ రీఛార్జ్ మీద వీళ్ళు 10% ఆఫ్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అయితే ఈ క్యాష్ బ్యాక్లో కూడా ఇప్పుడు మీరు డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు 8% అండి. అయితే వీళ్ళది ఏంటంటే, ఇక్కడ ఒకటి ఉందండి, వీళ్ళది ఏంటంటే నెట్వర్క్ కాన్సెప్ట్. ఈ నెట్వర్క్ కాన్సెప్ట్లో చాలా లాభాలు ఉన్నాయండి. దానికి వెళ్ళి మీరు చూడండి. ఎందుకంటే నేను మొత్తం నెట్వర్క్ గురించి ఆ కాన్సెప్ట్ గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు. కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో దాని గురించి అని నేను చెప్పట్లేదు. అంటే ఈ పాయింట్ మాత్రం పర్టికులర్గా చాలా ఎక్సలెంట్గా ఉంది. అదేవిధంగా ఈ అఫ్లైట్ మార్కెటింగ్కి సంబంధించిన ఆల్రెడీ అమెజాన్కి సంబంధించింది మీరు దీనిలో రిజిస్టర్ అవ్వడం ద్వారా ఏంటంటే మీకు సపరేట్ లింక్ తయారవుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఎవరికైనా ఆ ప్రోడక్ట్లు షేర్ చేసినప్పుడు మీకు వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. ఈ మొబైల్ రీఛార్జ్ మీద కూడా వేరే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మీ కింద మీరు ఎవరైనా టీం చేశారనుకోండి, ఆ టీం చేసినప్పుడు దాని ద్వారా కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఆ ఇన్కమ్ కూడా వాళ్ళు చేసినప్పుడు మీకు 2% వస్తుంది. మీరు డైరెక్ట్గా చేసుకున్నప్పుడు మీకు 8% అని వస్తుంది. ఇది వీళ్ళు ఏంటంటే లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మంత్లీ లిమిట్ వచ్చేసి 5000 పెట్టారండి. అంటే ఇది స్టార్టింగ్లో ఉంది. కంపెనీ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర ఇంకొక టూల్ కూడా ఉందండి. ఆ టూల్ ఏంటంటే, జెన్యూన్గా ఎవరైతే వర్క్ చేసుకుంటా అనుకుంటారో వాళ్ళకు వాట్సాప్ సిఆర్ఎం టూల్ని కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే ఎవరికైతే ల్యాప్టాప్ ఉన్నదో వాళ్ళు ఎవరైతే వీళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవుద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వాట్సాప్ సిఆర్ఎం చేద్దాం అనుకుంటున్నారో. యాక్చువల్లీ వాట్సాప్ సిఆర్ఎం అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా వాట్సాప్ గ్రూప్లో మనం అడ్మిన్ తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా మెసేజ్ చేయడానికి ఛాన్స్ లేదు. అయితే దీంట్లో మాత్రం ఆ అడ్మిన్ మనకు మెసేజ్ పెట్టడానికి ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ గ్రూప్లో ఉన్నటువంటి నెంబర్లన్నీ కూడా వితిన్ 1 సెకండ్లో మనం నెంబర్స్ అన్నీ కూడా బయటికి తీసుకురావచ్చండి.
ఆ తీసుకొచ్చిందంతా కూడా మనకు ఎక్సెల్ రూపంలో ఆ నెంబర్స్ అన్నీ కూడా మనకు షీట్స్ వస్తుంది. మనం ఏదైతే మెసేజ్ పెట్టాలనుకుంటున్నామో, ఏదైతే మనం మెసేజ్ పంపించాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని మనం పంపించడం ద్వారా వాళ్ళకి రీచ్ అవుతుందండి. అంటే కొంతమంది, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది నెట్వర్కర్స్ ఉంటారండి. ఈ నెట్వర్క్ కానీ రియల్ ఎస్టేట్ కానీ వీళ్ళందరూ ఏంటంటే నార్మల్గా సార్ మీకు అవసరం ఉందా అని అడిగితే ఎవరు పట్టించుకోరండి. అదే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళే మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీకు కాల్ చేస్తారు. అయితే దీనికి పర్టికులర్గా ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ ఉండాలండి.